ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పాలి. మరిక ఆయన కడియం శ్రీహరి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ఆయన కడియం శ్రీహరి పైన చూపించినటువంటి అనుచితమైనటువంటి ఆ సైగలు కావచ్చు, మరిక వాటన్నిటినీ అయితే వాటిని పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం అయితే ఎథిక్స్ కమిటీ విచారణకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఈ విచారణలో మరి ఎథిక్స్ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకునే అటువంటి అవకాశం ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరి సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన అయితే కౌశిక్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అనుచితంగా ప్రవర్తించినటువంటి ఆ ఆరోపణలపైన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ప్రస్తుతం అయితే కీలకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి అనుచితమైనటువంటి సైగలు చేశారంటూ అధికార పక్షం ఆరోపించింది. ముఖ్యంగా గన్తో కాల్చినట్టుగా చేతితో సైగలు చేశారని కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఈ వ్యవహారం పైన సభలో అధికార ప్రతిపక్ష వారిద్దరి మధ్య కూడా మరి తీవ్రమైనటువంటి వాగ్వాదము, దాంతోపాటు గందరగోళం కూడా చోటు చేసుకుంది. మొత్తానికి ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నటువంటి స్పీకర్ కౌశిక్ రెడ్డి ప్రవర్తన పైన సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీకి సూచించారు. మరి ఇప్పటికే ఘటనకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ను కూడా పరిశీలించి మరి దాని ఆధారంగా తదుపరి చర్యలపైన సిఫార్సులు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం పైన కౌశిక్ రెడ్డి మాత్రం తనపైన రాజకీయ కక్షతోనే చర్యకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపైన తాను ప్రశ్నిస్తున్నందుకే టార్గెట్ చేస్తున్నారని, కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలు, ప్రవర్తనను కూడా మరి ఎథిక్స్ కమిటీ పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ ఎథిక్స్ కమిటీ సమావేశంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. వీడియో ఆధారాలు, సభలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను పరిశీలించిన తర్వాత కౌశిక్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఏం సిఫార్సు చేయాలి అన్న దానిపైన కమిటీ నిర్ణయం కీలకంగా మారే అటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన చేశారన్నటువంటి ఆరోపణలపైన ఎథిక్స్ కమిటీ విచారణ తెలంగాణ అసెంబ్లీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. కమిటీ సిఫార్సులు ఎలా ఉండబోతున్నాయి, కౌశిక్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నది ఉత్కంఠత రేపుతోంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఇక మరి కడియం శ్రీహరి పైన పాడి కౌశిక్ రెడ్డి గతంలో అయితే ఆయన అనుచితమైనటువంటి ప్రవర్తన చేశారు అసెంబ్లీ ముఖంగా. మరి ఇక అలాంటి చర్యలకు మరి ఎథిక్స్ కమిటీ ప్రస్తుతం అయితే విచారణ కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ విచారణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రభాకర్? రాధాకృష్ణ, తెలంగాణ అసెంబ్లీలో
మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కూడా కీలకంగా సమావేశం కానున్నట్టుగా తెలుస్తా ఉన్నది రాధాకృష్ణం. అయితే మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి అనుచిత సైగలు చేశారంటూ కూడా అధికార పక్షం ఆరోపించింది. ముఖ్యంగా గన్తో కాల్చినట్టుగా చేతితో సైగలు చేశారంటూ కూడా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఈ వ్యవహారంపై సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం గందరగోళం చోటు చేసుకుందని చెప్పాలి. ఆ సమయంలో కూడా అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నటువంటి స్పీకర్ కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఎథిక్స్ కమిటీకి సూచించారు. సో ఇప్పటికే ఘటనకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ను కూడా పరిశీలించి దాని ఆధారంగా తదుపరి చర్యలపై సిఫార్సు చేయనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరి అయితే ఈ వ్యవహారంపై కౌశిక్ రెడ్డి మాత్రం తనపై రాజకీయ కక్షతోనే చర్యలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తా ఉన్నారు. ప్రజా సమస్యలపై తాను ప్రశ్నించినందుకే టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలు ప్రవర్తనను కూడా ఎథిక్స్ కమిటీ పరిశీలించాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మరి ఇప్పుడు ఎథిక్స్ కమిటీ సమావేశంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పాలి. వీడియో ఆధారాలు సభలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను పరిశీలించిన తర్వాత కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సభ నిబంధనల ప్రకారం ఏ సిఫార్సు చేయాలి అన్న దానిపైన కూడా కమిటీ నిర్ణయం కీలకంగా కానున్నట్టే చెప్పవచ్చు. సో మొత్తంగా కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన చేశారన్న ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ తెలంగాణ అసెంబ్లీ రాజకీయాల్లో కూడా ఇప్పుడు మరి ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. కమిటీ సిఫార్సులు ఎలా ఉండబోతా ఉన్నాయి, కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్న దాని కూడా ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి రాధాకృష్ణ. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి ఒక తలపోటుగా ఉంటుందని చెప్పవచ్చు. గతం నుంచి కూడా దానం నాగేందర్ కావచ్చు, ఆర్కేపుడు గాంధీకి సంబంధించిన విషయంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి అప్పుడు కూడా ట్రోల్ కి గురైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా. సో గతంలో ఒక సభా వేదిక పైన కూడా ఇటు మంత్రులకు సంబంధించి కూడా వివాదంకి దారితీసిన పరిస్థితి. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఒకే సభ పైన కూడా మరి ఒకరి మీద ఒకరు కూడా మాట జారుకున్నటువంటి పరిస్థితి, వ్యాఖ్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారినటువంటి వ్యవహారం మనం చూసాము పాడి కౌశిక్ రెడ్డికి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా. సో ఇలా వరుసగా తను చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి నెగిటివిటీని తీసుకొస్తున్నటువంటి అంశంగా కనిపిస్తా ఉంది. కాబట్టి దీనిపైన కూడా మరి బీఆర్ఎస్ అగ్రనాయకులంతా కూడా ఒక సముచిత ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఒకసారి మందలిచ్చే ప్రయత్నం కూడా కనిపిస్తా ఉంది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా. తను అసెంబ్లీలో అలా చేసేది కాదు అన్నట్టుగా కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. తను డైరెక్ట్ గా అసెంబ్లీలో మరి సభ మర్యాదలను గౌరవించకుండా సీనియర్ అయినటువంటి శాసనసభ నేతను మరి దళిత నేత అయినటువంటి కడియం శ్రీహరి పట్ల ఆ విధంగా అనుచితంగా చేతితో చూపిస్తూ సైగలు చేయడం కూడా సరికాదంటూ కూడా మరి ఇటు ఆ సందర్భంలో అసెంబ్లీ స్పీకర్ కూడా మరి దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా పదే పదే చెప్పినటువంటి నేపథ్యాలు కూడా కనిపించింది. మరి ఎథిక్స్ కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఏం జరగబోతా ఉంది ఇందులో అనే దాన్ని కూడా కొంత ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొత్త బీఆర్ఎస్ పార్టీకి పాజిటివిటీ వస్తున్నటువంటి సందర్భాల్లో మరి ఇట్లాంటి కేసెస్ కి సంబంధించి, ఇట్లాంటి సంఘటనలకు సంబంధించి కూడా మరింత బీఆర్ఎస్ పార్టీని కొంత మరి నెగిటివిటీని స్ప్రెడ్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ ఆరోపణలు వీటన్నిటి కూడా మరి తట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నిల్చుంటుంది, మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి పాడి కౌశిక్ రెడ్డి మీద ఏదైనా వేటు విధిస్తారా, లేకపోతే హెచ్చరికలు జారీ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తాయా అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది రాధాకృష్ణ. మరి ఎథిక్స్ కమిటీ ఈ విచారణ కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి దానిపైన ఏమైనా చర్యలు తీసుకోవాలంటే తుది నిర్ణయం ఎవరిది ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అటు స్పీకర్ది ఉండే అవకాశం ఉందా, లేకపోతే అతనిపైన చర్యలు తీసుకోవాలంటే మరి సభ ఆమోదం తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇందులో కీలకంగా ఎథిక్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారాల ప్రకారంగా కూడా స్పీకర్ తీసుకునేటువంటి అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. సో ఇక్కడ సభ మర్యాదలు గౌరవించాల్సినటువంటి విషయంలో ప్రతి ఒక్కరూ మరి సభ్యుడు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. స్పీకర్ పట్ల కావచ్చు, తోటి సభ్యుల పట్ల కావచ్చు, ఖచ్చితంగా సభ మర్యాదలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి సభకు పెద్ద అయినటువంటి స్పీకరు మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన
చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎథిక్స్ కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతుందన్న దాని మీద ఇప్పుడు కొంత ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. మరి ఎమ్మెల్యే పదవికి కూడా మరి ఒకవేళ ఇందులో కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. గత రికార్డులో కూడా చూసుకుంటా ఉంటే కొంతమంది ఎమ్మెల్యేల పట్ల కూడా ఇదే విధంగా తోటి సభ్యుల పట్ల కూడా ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి దాని మీద కూడా సభ మర్యాదలను కాపాడే విధంలో మరి అదే విధంగా చట్టాలని ఉల్లంఘించేటటువంటి నేపథ్యంలో కూడా తోటి శాసనసభ్యుడి పైన కూడా ఇట్లాంటి విధంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, సైగలు చేయడం దాని మీద కూడా ఖచ్చితంగా తన ఎమ్మెల్యే పదవి కూడా రద్దు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎథిక్స్ కమిటీ ఏం నిర్ణయించబోతా ఉన్నది, ఆ వీడియో ఫుటేజ్ అండ్ ఆ మాట్లాడినటువంటి సందర్భాలకు సంబంధించి కూడా, దాంతో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఒక ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఇటు తోటి సభ్యుడైనటువంటి మరి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేకి సంబంధించి కూడా కడియం శ్రీహరికి సంబంధించి తను దళిత నాయకుడికి సంబంధించి వర్గం నుంచి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తను సైగలు చేసి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి దాంట్లో కూడా దళిత నాయకుడిని క్రూరమైనటువంటి మరి ఆ సైగలతో వ్యాఖ్యలతో కూడా కించపరిచే విధంగా సభ మర్యాదలకి విరుద్ధంగా చేసినటువంటి సంఘటనలకు సంబంధించి కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. మరి ఎథిక్స్ కమిటీ ఇక్కడ ఇచ్చేటటువంటి నివేదికే చాలా కీలకంగా కానుంది రాధాకృష్ణ. ఈ అంశానికి సంబంధించి ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవుతా ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తేనే తనకి కొంత బుద్ధి వస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు మరి పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మెండుగా కనిపిస్తా ఉన్నాయి. సో మరి ఇక్కడ కీలకంగా ఈ ఎథిక్స్ కమిటీ ఇచ్చేటటువంటి నిర్ణయం బట్టే తన ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఎలాంటి చర్య తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఎస్, ఇది ఓవరాల్గా అంటే మరి అసెంబ్లీ, ముఖ్యంగా అసెంబ్లీ నిండు సభలో మరి ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నాడో కడియం శ్రీహరిని ఎదుటగా పట్టుకొని అయితే గన్తో ఇలా కాల్చినట్టుగా చేసినటువంటి ఆ అనుచితమైనటువంటి సైగలు మరి ప్రస్తుతం అయితే మరి కౌశిక్ రెడ్డిని ఒక ఇరకాటంలో ఇరికించాయనే చెప్పుకోవాలి. మరి ఆయన చేసినటువంటి ఆయన ప్రవర్తనే ఇప్పుడు ప్రస్తుతం ఆయన పైన ఇప్పుడు ఎథిక్స్ కమిటీ అయితే ఒక విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ విచారణలో కౌశిక్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం సర్వత్రా తెలంగాణ రాజకీయాల్లో అయితే ఆసక్తికరంగానే నెలకొంది.